విశాఖలో యువతిపై గ్యాంగ్ రేప్ కలకలం రేపుతోంది. లా చదువుతున్న యువతిపై 4 విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఓ పథకం ప్రకారం ప్రేమికుడితో పాటు మరో 3 స్నేహితులు ఆమెను బ్లాక్మెయిల్ చేసి ఈ దురాగతానికి ఒడిగట్టారు. బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేయడంతో ఈ దారుణం బయటపడింది. బాధితురాలి ఫిర్యాదుతో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు టూ టౌన్ సీఐ తిరుమలరావు తెలిపారు. గాజువాక ప్రాంతానికి చెందిన బాధిత యువతితో పాటు వంశీ, జగదీష్, ఆనంద్, రాజేష్ నగర శివార్లోని ఓ కళాశాలలో లా చదువుతున్నారు. బాధిత యువతికి వంశీ ప్రేమ పేరుతో చేరువై పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. పెళ్లికి ఆమె ఒప్పుకోవడంతో ఆగస్టు 13న యువతికి రూమ్కి తీసుకువెళ్లాడు. ఇక వంశీ సమాచారంతో బొడ్డు జగదీష్ వారిద్దరూ ఏకాంతంగా ఉన్న దృశ్యాలను రహస్యంగా వీడియోలో చిత్రీకరించాడు. అనంతరం వాళ్ళ స్నేహితులకు షేర్ చేశాడు. వారంతా ఆ వీడియోలను యువతికి చూపించి బెదిరించి పలుమార్లు సామూహికంగా అత్యాచారం చేయడంతో బాధితురాలు ఈ నెల 18న ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గ్యాంగ్ రేప్ ఘటనపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. బాధితురాలు ఫిర్యాదు వచ్చిన గంటలోనే నిందితులను అరెస్టు చేసినట్లు సిపి తెలిపారు. ఇక బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు.